శాంతి సైలెన్స్ శక్తిని ఎంత ఉండగలిగితే, ఎంత పెంచుకోగలిగితే అంత ఉండండి. ఒక్క సెకండ్లో స్వీట్ సైలెన్స్ లోకి వెళ్ళి అనుభూతిలో మునిగిపోండి. ఎందుకంటే సైన్స్ మరియు సైలెన్స్ సైన్స్ కూడా అతిగా వెళ్తోంది. ఆ సైన్స్ శక్తి మీద సైలెన్స్ శక్తి విజయవంతంగా పరివర్తన చేస్తుంది. సైలెన్స్ శక్తి ద్వారా దూరంగా ఉండి కూడా ఏ ఆత్మకైనా సహయోగాన్ని ఇవ్వచ్చు. సాకాశను ఇవ్వచ్చు. మౌనంగా క్వైట్ గా ఉన్న మనస్సు శాంతపరచగలుగుతుంది. బ్రహ్మబాబాను చూశారు కదా, ఎవరైనా పిల్లలు కొంచెం హల్చల్గా అయితే వాళ్ళ భౌతికమైన కర్మకాతాల వలన కొంచెం చంచలంగా అయితే బాబా పొద్దున్నే లేచి పిల్లలకు సైలెన్స్ శక్తి యొక్క సాకాశను ఇచ్చారు. ఆ ఆత్మలు అనుభవం చేస్తూ ఉండేవాళ్ళు ఆ సైలెన్స్ శక్తిని. మరి చివరిలో కూడా, అంతంలో కూడా सेवा का सहयोग ఈ సైలెన్స్ యొక్క సేవ సహయోగాన్ని ఇవ్వాల్సి వస్తుంది. సర్కమ్స్టాన్సెస్ పరిసరాలు అనుగుణంగా ఇది చాలా ధ్యానంలో ఉంచుకోండి. श्रेष्ठ कर्मों की शक्ति సైలెన్స్ శక్తి మీ శ్రేష్టమైన కర్మల యొక్క శక్తి జమ చేసుకోవటానికి బ్యాంక్ ఇప్పుడు మాత్రమే తెరిచి ఉంది. ఇంకా ఏ జన్మలోనూ ఇట్లా జమ చేసుకునే బ్యాంక్ అయితే లేదు. ఇప్పుడు గనక మీరు బ్యాంకులో జమ చేసుకోకపోతే ఆ తర్వాత బ్యాంకే ఉండదు, ఇంకెక్కడ జమ చేసుకుంటారు? Series. Today is the first day of the series. It's a pilgrimage of వ్యక్తి silence. పరివారానికి స్వాగతం. సైలెన్స్ యాత్ర. Now we will listen to Mohini Didi. మొదటి రోజు కనుల భాష. ఇప్పుడు మనం మోహిని దీది నుండి విందాం కనుల భాష. Om Shanti, everyone. ఓం శాంతి అందరికీ.
the pilgrimage of silence. మనం ఆల్రెడీ మొదలెట్టాం కదా శాంతి యాత్రను, పిలిగ్రిమేజ్ సైలెన్స్ యాత్రను. Baba is calling it power of silence. బాబా దీన్ని సైలెన్స్ శక్తి అంటున్నారు. Just think of as a soul ఆలోచించండి, ఆత్మగా in the incorporeal world, just soul, not in the body. మనం నిరాకార ప్రపంచంలో ఉన్నప్పుడు ఆత్మగా, శరీరంలో కాదు, ఆత్మగా Silence. నిరాకార ప్రపంచంలో పూర్తి సైలెన్స్ ఉంటుంది. There is mind and intellect and sense, ఆత్మలో కూడా మనసు, బుద్ధి, సంస్కారాలు ఉంటాయి కదా, but still there is total silence. కానీ పూర్తి సైలెన్స్ అయితే ఉంటుంది. Soul comes in touch ఎప్పుడైతే ఆత్మ వచ్చి ప్రకృతి తత్వాలతో as soon as soul తాకుతుందో, తత్వాలను with elements, తత్వాలతో start టచ్ చేయగానే మనసు ఆలోచన మొదలు పెడుతుంది. intellect start using power to discern, బుద్ధి నిర్ణయ శక్తిని మొదలు పెడుతుంది. inspired పరిశీలన శక్తిని బుద్ధి మొదలు పెడుతుంది. you to do సంస్కారాలు మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి కర్మలు చేయటానికి. what we have to do is to మరి మనం ఏం చేయాలి అంటే incorporate బాబా చెప్పినట్టుగా నిరాకార స్థితిలో so think of that. ఉండాలి. దాని గురించి ఆలోచించండి. Detach myself from each sense organ of the body. నిదానంగా నేను శరీరంలోని ప్రతి Detach. కర్మేంద్రియం నుండి ఎలా అతీతంగా అవ్వాలి, ఎలా ఎంతగా నేను అతీతంగా అవుతానో అంతగా నేను సాక్షిలాగా అవుతూ సైలెన్స్ లో ఉండగలుగుతాను. His mind, intellect will be merged. అంటే మనస్సు, బుద్ధి కలిసి ఉంటాయి, So as much I విలీనం అవుతాయి. understand ఎంత బాగా అయితే ఇది స్పష్టంగా అర్థం చేసుకుంటానో can be natural. అంతగా సైలెన్స్ సహజంగా అవుతుంది. One is of course when we use the point of drama, we say full stop. ఒకటేమో మనం డ్రామా జ్ఞానాన్ని ఉపయోగించినప్పుడు ఫుల్ స్టాప్ అంటాము. మరి అది స్టాప్, దాని తర్వాత ఇంకొకటి ఉంటుంది కదా. And this practice of silence, మరి ఈ సైలెన్స్ mind and intellect, ప్రాక్టీస్ మనసును, బుద్ధిని actions of విలీనం చేసే ప్రాక్టీస్ మన కర్మలు చేసేటప్పుడు కూడా మనం Why we చేయొచ్చు. call it sweet silence because it has ఎందుకని అది మధురమైన సైలెన్స్ అంటాం? when you are ఎందుకంటే ఆ సైలెన్స్ లో ఉన్నప్పుడు చాలా సుందరమైన అనుభూతులు ఉంటాయి. beautiful feelings, but also your mind is clear. సుందరమైన అనుభూతులే కాకుండా మీ మనస్సు Intellect చాలా also has not only clarity but far క్లియర్ గా ఉంటుంది. also. బుద్ధిలో స్పష్టతే కాకుండా దూరదృష్టి కూడా ఉంటుంది. It's like clear vision through the third eye. అది ఈ మూడవ కన్ను ద్వారా దివ్యమైన దృష్టి. Baba is calling as power, like science and technology. బాబా దాన్ని శక్తి అంటున్నారు. Every సైన్స్, time you find little more advanced, టెక్నాలజీ. anything they create, ఎప్పుడైనా ఏదైనా కొత్త దాన్ని తయారు చేస్తే advanced model. దానికి ఆ తర్వాత అడ్వాన్స్డ్ మోడల్, నెక్స్ట్ వెర్షన్, Higher in technology. తర్వాత వెర్షన్ ఇంకోటి ఏదో కొత్తది వస్తుంది టెక్నాలజీలో, For us, సాంకేతికతలో. it's more comfortable. For us, it could be more complicated. చాలా మందికి అది కంఫర్టబుల్ గా ఉంటుంది, మనకైతే To the soul, అది కాంప్లికేటెడ్ గా ఉంటుంది. కానీ ఆత్మకు దగ్గరకు వచ్చేసరికి silence of the soul, లోతుగా ఆలోచించండి. ఆత్మలో ఉన్న సైలెన్స్, not only of mind, not only of intellect, మనస్సు, బుద్ధే కాకుండా is in total silence. ఆత్మ పూర్తి సైలెన్స్ లో ఉండటం అంటే ఈ తత్వాల నుండి పూర్తిగా అతీతంగా ఉండటం. Our connection with elements is through the body. మరి ఈ శరీరం మన ఈ
తత్వాలతో ఉన్న సంబంధం శరీరం ద్వారానే కదా. Let's say we are talking about silence through the eyes. మనం సైలెన్స్ కళ్ళ ద్వారా అనుకున్నాం అనుకోండి, దాని గురించి మాట్లాడుతుంటే కళ్ళ సైలెన్స్. Something you have ఏదైనా to చూసినప్పుడు మనకు ఆలోచనలు వస్తాయి. how it looks, what it అది does. ఎలా ఉంది, ఏం చేస్తుంది, ఎన్నో రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. Depends on what you are seeing. మీరు చూసేదాని ఆధారంగా. But here, కానీ ఇక్కడ looking at the family or brothers and sisters or looking మీరు relatives, పరివారం, సోదరి సోదరులు, చుట్టాలు వీళ్ళని చూసినప్పుడు I look at the center of forehead and I connect with the soul. It's a very మీరు beautiful నుదుటి మధ్య చూసి thing. ఆత్మతో సంబంధం పెట్టుకోవచ్చు. The soul to ఇది మంచి అనుభవం, ఆత్మకు ఆత్మకు ఉన్న అనుభవం. And then when you connect with the soul, so what ఆత్మతో you're looking at each other, ఆత్మను కలిసినప్పుడు మనం చూసేది ఇంకొకళ్ళు చూసేది ఏంటంటే speciality, మనలో ఉన్న క్వాలిటీ, ప్రత్యేకతలు, ఆత్మలో ఉన్న ప్రత్యేకతలను చూస్తాం. ఆత్మ ఎంత ప్రేమగా ఉంది, that soul has this speciality. ఆత్మలో ఎంత విశేషతలు ఉన్నాయి. So some very, very beautiful thoughts ఇలా మంచి మంచి ఆలోచనలు come about that soul. ఆత్మ గురించి వస్తూ ఉంటాయి. And if there is, there are all of us when settling karmic accounts. మనందరం కర్మ ఖాతాలను సెటిల్ చేసుకుంటున్నాం. At that time, the stage is not very good. మరి అప్పుడు ఆ సమయంలో కర్మ ఖాతాలు సెటిల్ చేసుకునేటప్పుడు స్టేజ్ అంత సరిగ్గా ఉండకపోవచ్చు. మనం ఏదైనా సరిగ్గా చేయలేకుండా ఉండొచ్చు. ఉత్సాహం, ఉల్లాసం తక్కువ ఉండొచ్చు. You are not that loving. అంత ప్రేమపూర్వకంగా ఉండకపోవచ్చు. ఇలా రకరకాల So that soul is ప్యాటర్న్స్ కనపడుతూ ఉంటాయి. అంటే ఆత్మ ఖాతాలను సెటిల్ చేసుకుంటుంది అన్నమాట, తీర్చుకుంటుంది అనమాట. ఆత్మ ఏ స్థితిలో ఉండాలో ఆ స్థితిలో ఉండట్లేదు. And that is what Baba said, cooperation with the అందుకే mind. బాబా చెప్పారు, That means through our సైలెన్స్ శక్తితో మనం సహయోగాన్ని ఇవ్వాలి అన్నారంటే మన లోతైన సైలెన్స్ ద్వారా we send సహయోగాన్ని ఇవ్వటం. light and might. సైలెన్స్ ద్వారా లైట్ ను, మైట్ ను, కాంతిని, శక్తిని ఇవ్వటం. Love and peace. Baba's remembrance. And when it reaches that soul feels uplifted, lighter. ఈ వైబ్రేషన్స్ ఆత్మకు చేరినప్పుడు ఆ ఆత్మ And then also because ఉన్నతంగా you are not too అనిపిస్ engaged in your అవుతుంది, life, లైట్ గా ఫీల్ అవుతుంది. should be like that. Why there is this, a lot of thoughts are there. ఎందుకు, ఎలా, ఏంటి, ఇలా రకరకాల ఎన్నో ఆలోచనలు Creates the ఉంటాయి. atmosphere of ఆ confusion ఆలోచనలు there. ఒక కన్ఫ్యూజన్, ఒక భారమైన వాతావరణాన్ని తయారు చేస్తాయి. కానీ మనం దానికి అతీతంగా అయినప్పుడు Everyone feel light and అందరూ చాలా తేలిగ్గా, చాలా whatever క్లియర్ గా they are seeing అనుభవం big చేస్తారు. situation, they అరే, feel it's not really that ఈ big పెద్ద and పరిస్థితి complicated. అనుకున్నప్పుడు మనం తెలుసుకుంటాం అది అంత పెద్దది కాదు అని We should not అర్థమవుతుంది. forget that when we keep దాన్ని thinking about మర్చిపోకూడదు. మనం దేని గురించి అయినా ఆలోచించినప్పుడు అది చాలా పెద్దదిగా కనిపిస్తుంది. and then we keep adding, మరి దానికి ఇంకా కలుపుతూ Should ఉంటాం. happen, then that should ఇది happen. జరగవచ్చు, అది జరగవచ్చు అనుకుంటూ In ఉంటాం. silence, we say whatever had to happen, మరి సైలెన్స్ లో మరి ఏదైతే జరగాలో అది అప్పుడు జరగదు. whatever subtle influences are there, ఏవైతే సూక్ష్మమైన ప్రభావాలు ఉన్నాయో అవి so all that can be done when there is deep silence. తొలగిపోవాలి. అదంతా సైలెన్స్ ద్వారానే సాధ్యం. Mountain into a mole. When there is lot of chat in the mind, chat in the words, మరి మనసులో ఎంతో చిందరవందరగా more we think, more we talk. మనసులో ఆలోచనలు ఉంటే మనం ఎంత ఎక్కువ మాట్లాడితే అది ఇంకా అంత పర్వతం లాగా అయిపోతుంది. Say
బాబా ఏం చెప్పారంటే ఇది డ్రామా, నాకు స్వాధీనం చేయండి, మీరు దాని గురించి ఆలోచించటం ఆపేయండి అని బాబా చెప్పారు. అప్పుడే ఆ భారం, ఆ పరిమాణం అంతా తగ్గిపోతుందో చూడొచ్చు మీరు. The size looks, as this Baba said, mole, very ఆ less. సైజ్ కూడా ఒక ఆవు గింజలాగా అయిపోతుంది పర్వతం వల్ల. ఒకసారి బాబా అంటారు దూది పింజం లాగా అయిపోతుంది అంటారు, అంత తేలిక అయిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితులు, ఇది అంతిమ సమయం కాబట్టి ఎన్నో కర్మ ఖాతాలు సెటిల్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది శారీరకమైన ఆరోగ్యాల ద్వారా, కొంతమంది మైండ్ ద్వారా సెటిల్ చేస్తూ ఉంటారు. ఎంతో కన్ఫ్యూజన్ ఉంటూ ఉంటుంది. హఠాత్తుగా కొన్ని సంస్కారాలు కూడా బయటపడుతూ ఉంటాయి, అది కూడా సెటిల్ చేసుకోవటమే. కానీ ఈ సమయంలోనే మనం పర్ఫెక్ట్ గా కూడా ఉండాలి. కానీ ఈ యాత్రలో ఉన్నప్పుడు, ఈ తీర్థయాత్రలో ఉన్నప్పుడే ఒక్కోసారి ఇబ్బందులు వస్తాయి. మనందరం ఒకరికొకరు సహయోగాన్ని ఇచ్చుకుంటాం, సహాయాన్ని ఇచ్చుకుంటాం, హెల్ప్ చేసుకుంటాం. నాకు గుర్తుంది, మేము మౌంట్ ఆబు వెళ్ళే వాళ్ళం. ట్రైన్లో 24 గంటలు పట్టేది ట్రైన్లో మౌంట్ ఆబు వెళ్ళటానికి. ఆ రోజుల్లో మేము మా నీళ్లు పంపుల నుండి తాగేవాళ్ళం. మేము మరి ఫ్లాస్కుల్లో తీసుకెళ్లే వాళ్ళం, థర్మోస్ ఫ్లాస్క్ లాంటివి తీసుకెళ్లే వాళ్ళం, మంచినీళ్ళు. ఎవరి దగ్గర సరిపోయిన నీళ్లు లేకపోతే మా దగ్గర ఉంటే మేము ఇచ్చేవాళ్ళం. దాది ప్రకాష్ మణి చెప్పేవాళ్ళు, మీరు బ్రహ్మభోజనం చేసేటప్పుడు ట్రైన్లో ఎవరైనా పిల్లలు ఉంటే, ఎక్కడ ఎవరైనా ఆహారం వంక చూస్తూ ఉంటే వాళ్లకు ఆఫర్ చేయకపోతే సూక్ష్మంగా ఆత్మకు కోరిక ఉంటుంది, అది మన మీద ప్రభావం చూపిస్తుంది మనం తినేటప్పుడు అని చెప్పారు. మేము ఎలా మిగతా వాళ్ళతో పంచుకోవాలి, ఎవరు ఆశతో మిగిలిపోకుండా ఉండాలి అని చూసేవాళ్ళం. మరి వాళ్ళకు సూక్ష్మంగా అయిన ఆలోచన వస్తే వృత్తి, అది తీరు, ఇది తీరు కంటే కూడా ఇంకా సూక్ష్మమైన ఫీలింగ్, నేను కూడా నాకు దగ్గర కూడా ఉంటే బాగుండేది అనుకున్నారనుకోండి, అది కూడా తీరని ఆశ అవుతుంది వాళ్ళకి. మరి సమయం ముందు వస్తుంది, మనం కూడా ప్రయాణికులుగా అవుతాము. మరి యోగం అవసరం ఉంటుంది, మరి ఉన్నతమైన ఆలోచనలు పంచుకోవాల్సి వస్తుంది, అందరిలో ఉత్సాహాన్ని ప్రోత్సహించాల్సి వస్తుంది. అలా మనం మననం చేసిన దాన్ని మిగతా వాళ్ళతో పంచుకోవాలి. అదే కదా అసలైన సహయోగం అంటే. మరి తప్పనిసరిగా బెస్ట్ ఏదంటే సైలెన్స్ పవర్. మరి మన వైబ్రేషన్ల ద్వారా ప్రేమ వైబ్రేషన్స్, శాంతి వైబ్రేషన్స్, నిరాకార స్థితి యొక్క వైబ్రేషన్స్. ఏ స్థితి అయితే ఆ స్థితి. మరి బ్రహ్మబాబా ఉదాహరణ మనకుంది. బ్రహ్మబాబా కరెక్ట్ గా తెలుసు మరి ఏ ఆత్మకి ఏం కావాలి అనేది బ్రహ్మబాబా కూడా తెలుసు. బాబా కూర్చొని చెప్పేవాళ్ళు, నేను ఆత్మ కరెంట్ ఇస్తున్నాను అనేవాళ్ళు. మనం సకాష్ అంటాం, అంటే ఆత్మకు లైట్ను మైట్ని ఇవ్వటం, ప్రకాశాన్ని శక్తిని ఇవ్వటం. దీన్ని మనసా సేవ అని కూడా అనొచ్చు. మనసు ద్వారా సేవ చేయటం, దాని ద్వారా ప్రపంచం అంతా ఎంతో మంది రకరకాల
ఎన్నో You can't provide, right? Everyone, everything. ఎన్నో వస్తువులు ఎన్నో లేని 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 వాళ్ళు ఉన్నారు, కానీ అందరికీ అన్ని ఇవ్వలేం కదా. So కానీ in సూక్ష్మంగా silence, సైలెన్స్ ద్వారా వాళ్ళకి సేవ చేయొచ్చు. first it is helpful for us because అది ముందు మనకు సహాయం, మనకు హెల్ప్ అవుతుంది. that sometimes even just ఎందుకంటే how నేను many people చూశాను are suffering. మరి ఎంతమంది బాధపడుతున్నారో అని ఆలోచించటం కూడా మనలో ఆ బరువును, ఆ విచారాన్ని కలిగిస్తుంది. So much. ఈ రోజుల్లో ఎంతో జరుగుతుంది, ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. Baba said in Murli, ఈ రోజు బాబా చెప్పారు మురళిలో, నేను మీకు లైట్ ని ఇస్తున్నాను, ప్రకాశాన్ని ఇస్తున్నాను. it's needed by all of us. అది మనందరికీ కావాలి. Baba has to give us light. బాబా మనకి ప్రకాశాన్ని ఇవ్వాలి, లైట్ ని ఇవ్వాలి. Anything could happen, and also ఏదైనా settling జరగచ్చు. happens is suddenly. మరి నేను చెప్తున్నాను, ఏదైనా సెటిలింగ్ జరిగేటప్పుడు సడన్ గా ఏదైనా జరగచ్చు. So as we are on journey, మరి మనం ఎలా అయితే ఈ ప్రయాణంలో ఉన్నట్టుగానే ఈ చక్రం, కాలచక్రం తిరుగుతూ ఉంది, the end and also the beginning. ముగింపుకు అలానే మళ్ళీ మొదలుకి Cycle moves like పోతుంది. ఎలా అయితే night 11, 10, 12. So సైకిల్ night is తిరుగుతూ ending ఉంది. at 12. రాత్రి 11, 12, మరి రాత్రి ముగుస్తుంది, మళ్ళీ తెల్లవారుజాము మొదలవుతుంది. So this is the last few ఇది years of transition of the cycle. చివరి కొన్ని సంవత్సరాల పరివర్తన, ఈ And కల్పంలో జరిగే పరివర్తన. beginning of the new. పాతదానికి ముగింపు, కొత్త So దానికి we have to internally really make కొత్త దాని మొదలవుతుంది. మరి మనం that I సరి want to సరి move చేసుకోవాలి. to destination of నేను perfection. నా గమ్యాన్ని, పరిపక్వతను Towards the end, something చేరుకోవాలి. happens. ఎప్పుడో And చివరిలో it's like that. ఏదో జరగటం కాదు. దాదిజానికి చెప్పినట్టు ఏదైనా బలహీనత ఉంటే Change it now because ఇప్పుడే పరివర్తన చేసుకోవాలి. ఎందుకంటే few minutes అది when కొన్ని we are నిమిషాలు at stage. చివరి స్థితిలో గనక వచ్చిందంటే, వెలువడిందంటే మనం ఓడిపోతాం కదా, పోగొట్టుకుంటాం మన భాగ్యాన్ని. ఏ సంస్కారం అయినా, అలవాటు అయినా If it can create that effect on my stage in the అది end. నా స్థితిపై ప్రభావం పడితే నా చివరిలో, So that is why Baba said, అందుకే బాబా bank is చెప్తున్నారు, open only now. బ్యాంక్ ఇప్పుడు మాత్రమే తెరిచి ఉంది. That bank you accumulate the power of silence. ఆ బ్యాంకులో మనం ఆ సైలెన్స్ శక్తిని జమ చేసుకోవాలి. అంతేకాకుండా ఉన్నతమైన చర్యల, I am giving power of ఉన్నతమైన కర్మల silence, but కూడా జమ చేసుకోవాలి. అంటే మనం సైలెన్స్ ద్వారా శక్తిని ఇస్తున్నానని కాదు, ఉన్నతమైన చర్యల ద్వారా, కర్మల ద్వారా కూడా మనం జమ చేసుకోవాలి. అంటే మనం ఏదైతే చేస్తున్నామో అది బాబా స్మృతిలో చేయాలి, do it with love, ప్రేమగా చేయాలి, with your feelings, not just do it as duty. పవిత్రమైన ఫీలింగ్స్ But ద్వారా your awareness inside should చేయాలి. be ఒక డ్యూటీ లాగా చేయొద్దు. so simple మీ action then will మీ become elevated. స్మృతి చాలా ఉన్నతంగా ఉండాలి. మీ చిన్న చిన్న పనులు కూడా చాలా ఉన్నతంగా ఉండాలి స్మృతి ద్వారా. That means add at that time just అంటే for remembrance and do it. ఆ సమయంలో బాబాను గుర్తు తెచ్చుకొని మరీ చేయండి. Even if you are serving someone, do it with lot of, మీరు ఎవరికైనా సేవ చేస్తున్నా చాలా భావనతో చేయండి. so it becomes elevated. It's a action అప్పుడే and అది it becomes elevated. శ్రేష్టమైన And it becomes కర్మగా అవుతుంది, ఉన్నతంగా అవుతుంది, అదే సేవగా అవుతుంది. and seva always have meva, in the sense there's సేవలకు ఎప్పుడు మేవ ఉంటుంది. so I మేవ don't అంటే also ఫలితం, రివార్డ్ ఉంటుంది, ఫలం. in your bank అంటే have power నాకు ఇది నచ్చింది, మీ బ్యాంకులో more and more and సైలెన్స్ శక్తిని ఇంకా ఇంకా ఎక్కువ elevated actions. పొదుపు చేసుకోండి. అలాగే ఉన్నతమైన See, కర్మలను కూడా this pilgrimage, పొదుపు చేసుకోండి. మరి so ఈ తీర్థయాత్రలో ఎలా soul's original చేస్తున్నామో state is చూసుకుందాం. silence. ఆత్మల ఒరిజినల్ స్థితి కూడా సైలెన్సే. And then takes elements in the form of body
to play తర్వాత the part, play the part. తత్వాలను శరీర రూపంలో On the journey పాత్రను of పోషించటం కోసం ఆత్మ తీసుకుంటుంది. కానీ but so ఈ many ప్రయాణంలో tests ఆత్మ about పాత్రను పోషించేటప్పుడు మనం ఎంతో మన వస్త్రాలకు given to play parts. వస్త్రాలకు But really got attached to the costume. అటాచ్ అయిపోయాం, బందీలుగా అయ్యాము. ఆత్మ So అలా felt more as a costume శరీరానికి than as a living being. బందీగా అయిపోయి వస్త్రంగా చూసే బదులు బంధంలాగా అయిపోతుంది. So reflect, churn, మరి practice రిఫ్లెక్ట్ చేసుకోండి, మననం చేయండి, the ప్రాక్టీస్ చేయండి. మరి దాన్ని పొదుపు చేసుకుంటూ silence and బ్యాంకులో protection. డిపాజిట్ చేసుకోండి మీ సైలెన్స్ ను, మీ ఉన్నతమైన కర్మలను. బాబా చెప్తారు, మీ సంబంధాన్ని నాతో ఉంచండి. సంబంధాన్ని కొనసాగించడంలో ఆలస్యం ఏంటి? మీరు ఎలాంటి హఠయోగం, ప్రాణాయామం, శారీరక యోగం మొదలైనవి చేయాల్సిన అవసరం లేదు. దాని అర్థం వేరు. నాకు చెందిన వాళ్ళై ఉండాలి మరియు తండ్రి పవిత్రంగా ఉన్నారు కాబట్టి మీరు కూడా పవిత్రంగా అవ్వాలి. తండ్రి ఎవరు? తండ్రి అర్హతలు ఏమిటి? కాబట్టి పిల్లల అర్హతలు ఏమిటి? మనం తండ్రిని చూడాలి, తర్వాత మనల్ని మనం చూడాలి మరియు మనం తండ్రిని అనుసరించాలి. తండ్రి ఎప్పుడు పవిత్రులే కాబట్టి మనం కూడా అపరిశుభ్రత నుండి పవిత్రంగా అవ్వాలి. సరేనా? కాబట్టి మనం తండ్రిలాగా మారాలి మరియు మనం మన తండ్రి నుండి పొందే శక్తిని మనం గ్రహించాలి. కాబట్టి ఇవి మీ బుద్ధిలో ఉంచుకొని ముందుకు సాగాలి. ఇందులో కష్టం ఏంటి? తండ్రి మిమ్మల్ని ఎందుకు శ్రమించేలా చేస్తారు? తండ్రి పిల్లలను హఠయోగా చేయండి, ఈ భంగిమల్లో కూర్చోండి, మీ వీపును నిటారుగా పెట్టండి, వంచండి, ఇలా ఎందుకు తండ్రి మనకు కష్టపెడతారు? తండ్రి ఇప్పుడు ఇలా అంటారు, పిల్లలు మీ బుద్ధి ఇప్పుడు వంకరగా అయిపోయింది, ఇప్పుడు నేరుగా చేయండి, మీ బుద్ధిని నాతో కనెక్ట్ చేయండి. మీ బుద్ధి వంకర నుండి ఇప్పుడు మాయశక్తితో కనెక్ట్ అయింది, వంకరగా అయ్యి ఇది దుర్గుణాల వైపు వెళ్ళింది. ఇప్పుడు మీరు దాన్ని అక్కడ నుండి తీసేయాలి. మరి గీతలో కూడా చెప్తారు కదా, మీ బుద్ధిని అన్ని శారీరక సంబంధాల నుండి తీసివేసి నాతోనే ఉంచండి అని చెప్తారు గీతలో కూడా. కాబట్టి మనం ఇప్పుడు మన్మనాభావ, మన మనసును వేరే వైపు నుంచి తీసి బాబా వైపే ఉంచాలి. మన్మనాభావ అంటే ఏంటి? మీ మనసును నాతో అనుసంధానించండి, అన్ని దిశల నుండి మీ బుద్ధిని నాతో కనెక్ట్ చేయండి. మేము మనసును ఆ వైపు నుండి తీసివేయటం, ఈ వైపుకు కనెక్ట్ చేయటం మాత్రమే మీరు చేయాల్సింది. ఇందులో ఆసనాలు, శరీర భంగిమలు, వీపును నిటారుగా చేయటం, ప్రాణాయామం, శరీరయామం లేదా హఠయోగం, సాధన మొదలైనవి ఏమీ అవసరం లేదు. తండ్రి చెప్తున్నారు, నేను మిమ్మల్ని ఎంతగా ఉన్నతమైనగా చేశాను, దాంతో మీ అన్ని బాధలు మరియు ముగిసిపోయాయి. ఈ యోగా ఎంత సులభమో చూడండి. కాబట్టి సులభమైన జ్ఞానం మరియు సులభమైన యోగిగా రాజయోగం రాజయోగాన్ని అంటారు. ఇప్పుడు ఈ యోగం కోసం ప్రయత్నం చేయండి మరియు తండ్రి నుండి మీ జన్మలు తీసుకునే ప్రయత్నం చేయండి. తండ్రి తన జీవిత చరిత్రను సులభమైన రీతిలో మీకు చెప్తున్నారు. దాన్ని అర్థం చేసుకోవటంలో ఇబ్బంది ఏం లేదు. తండ్రి ఇలా అంటున్నారు, నేను నిరాకారుణ్ణి, నేను వచ్చినప్పుడు నేను ఏ విధులు నిర్వర్తిస్తాను మరియు నేను బ్రహ్మతో ఏం చేస్తాను, మీరు ఇవన్నీ మీ జీవిత చరిత్రను అర్థం చేసుకోవాలి. నా విధులు ఏంటి? ఇది కర్మల ప్రపంచం కాబట్టి నా విధులు నిర్వర్తించడానికి నేను ఈ ప్రపంచానికి దిగి రావాల్సి ఉంది. నేను ఇక్కడ కూర్చొని ఏమైనా కర్మలు చేస్తాను అని కాదు, నిశ్శబ్దంలో మాత్రమే ఉంటాను. నేను ఆత్మ మరియు నిశ్శబ్దం. ఇక్కడ ఏ కర్మలు అవసరం లేదు. పైన నేను తిరిగి మళ్ళీ ఇక్కడ కర్మలు నిర్వర్తించడానికి ఇక్కడికి వచ్చాను. నాకు జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు జ్ఞాన సాగరుడు అని అంటారు. నేను జ్ఞానాన్ని ఇస్తాను. ఇక్కడ జ్ఞానం లేకపోబట్టే నేను వచ్చి ఇస్తున్నాను. మానవులు సరిగ్గా అర్థం చేసుకోలేరు కాబట్టి నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది మరియు అలా చేయడానికి నేను శరీరాన్ని తీసుకోవాల్సి వస్తుంది. లేదంటే ఎలా ఇవన్నీ అర్థం చేయిస్తాను? వేరే మార్గం ఏముంది చెప్పండి? పరమాత్ముడికి సలహా ఇవ్వండి. మరి పరిస్థితి ఇదే కదా. బాబా వచ్చి మనుషులు అర్థం చేసుకోవాలి కాబట్టి, ఎలాంటి జ్ఞానం లేని వాళ్ళగా ఉన్నారు కాబట్టి సరిగ్గా అర్థం చేసుకోవడానికి నేను మానవ శరీరంలోకి వచ్చాను. మరి అవతారాలన్నీ మత్స్య అవతారం, కూర్మ అవతారం అన్ని ఇలా ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది? నేను
మన మనుషులు నేర్పించాలి. జ్ఞానం లేని వాళ్ళు జ్ఞానం నేర్చుకోవాలి. జ్ఞానం లేకపోతే అన్ని కోల్పోయారు. కాబట్టి తండ్రి ఇలా అంటున్నారు, ఉన్నతంగా మారండి మరియు మొత్తం ప్రకృతి కూడా మీతో పాటు ఉన్నతంగా మారుతుంది. తండ్రి వచ్చారు, మీరు అర్థం చేసుకోవాలి మరియు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నేను మీలాగా మారాలి. అంటే నేను మీలాంటి మానవ శరీరాన్ని తీసుకోవాలి. కాబట్టి నేను మానవ శరీరాన్ని తీసుకున్నాను మరియు మీరు బ్రహ్మ యొక్క శరీరంలోకి వచ్చాను. ఇందులో గందరగోళం చెందాల్సిన అవసరం లేదు. కొంతమంది దీనిలో కూడా గందరగోళానికి గురవుతారు. బ్రహ్మ శరీరంలో పరమాత్ముడు ఎలా వస్తారు అనుకుంటారు. మరి ఈ జీవితంలో మనం ఆలోచించాలి. ఇది ప్రశ్నే కదా. జ్ఞానవంతుడైన పరమాత్మ జ్ఞానాన్ని ఎలా ఇస్తారు? శరీరం లేదా అవయవాలు లేకుండా ఆత్మ ఎలా మాట్లాడుతుంది? ఆత్మ శరీరం సహాయంతోనే మాట్లాడాలి. సరైందే కదా. ఆత్మ శరీరాన్ని విడిచిపెడితే ఆత్మ మాట్లాడగలుగుతుందా? లేదు. అప్పుడు ఆత్మ శరీరంగానే మాట్లాడలేవు. వాళ్ళిద్దరూ విడిగా ఉన్నప్పుడు ఆత్మ శరీరం కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. సిస్టర్ ఎలిజబెత్ ఆహ్వానిద్దాం. వెస్ట్ కోస్ట్ పశ్చిమ తీరం అయిన అనుభూతి సెంటర్ నుండి ఎలిజబెత్ కు స్వాగతం. For tomorrow's homework. Welcome. Thank you so much, Bhumi Ben, for that sweet introduction, and thank you so much. Bhumi Ben, చాలా మంచిగా మధురంగా పరిచయం చేశారు. ధన్యవాదాలు. మీ అందరితో హోంవర్క్ షేర్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. Embracing silence, sitting in silence in our original state, సైలెన్స్ లో కూర్చోవటం ద్వారా, సైలెన్స్ లో ఉండటం ద్వారా మనం ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు, ఎలాంటి ప్రశ్నలు ఉండవు. పెద్ద వాటిని ఇంకా పెద్దగా చేయకుండా ఉండగలుగుతాం. మన ఇతరులు కూడా అర్థం చేసుకోగలుగుతాము. and not be affected by the state or the sanskars of others. మిగతా సంస్కారాల వల్ల మనం ప్రభావితులము. Homework today, how this state of silence brings us to our original religion of peace. And so today's homework is, so let's ఈరోజు హోంవర్క్ లో చూద్దాం. ఆత్మనైన నేను, పావనమైన ఆలోచనలు, శుభాశిస్సులు, మరి నేత్రాల భాష సైలెన్స్ యాత్రను, శాంతి యాత్రను ప్రదర్శిస్తుంది. ఆత్మనైన నేను స్వచ్ఛమైన పవిత్రమైన ఆలోచనలతో, శుభ ఆశీస్సులతో కళ్ళ భాష ద్వారా ఈ శాంతి యాత్రను ప్రదర్శిస్తున్నాను. Take a look at how this silence affects us. So now let's go into a nice experiential meditation and melody on this video. మంచి మెడిటేషన్ అనుభవం చేద్దాం. ఈ వీడియోలో రిలాక్స్ అయ్యి ఎంజాయ్ చేయండి. ఈ మాటలు, శబ్దాలు. ఓం శాంతి. I, the soul, ఆత్మనైన నేను experience my original nature, నా అసలైన స్వభావాన్ని అనుభవం చేస్తున్నాను, శాంతిని అనుభవం చేస్తున్నాను. I am peace. నేను శాంతిని. And from this place of silence, ఈ శాంతి స్థానం నుండి, శాంతి I send pure thoughts, శాంతి స్వరూపంగా స్వచ్ఛమైన ఆలోచనలను, శుభాశీస్సులను our brothers మన సోదరులందరికీ, around the world. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ పంపిస్తున్నాను. Let's take a moment. ఒక క్షణం తీసుకొని ఆత్మను స్వచ్ఛమైన ఆలోచనలతో నింపుదాం.
శుభాశిస్సులతో and allow those pure నింపుతూ feelings ఆ స్వచ్ఛమైన to ఫీలింగ్స్ని emerge మనలో through the eyes. వ్యక్తం చేద్దాం కళ్ళ ద్వారా. As I fill the soul with pure thoughts, ఆత్మను ఈ స్వచ్ఛమైన ఆలోచనలతో నింపుతూ experience deep silence. ఎంతో లోతైన సైలెన్స్ అనుభవం చేస్తున్నాను. I am a pilgrim. I'm on a pilgrimage of silence. నేను యాత్రికుణ్ణి, శాంతి యాత్రలో ఉన్నాను, సైలెన్స్ యాత్రలో ఉన్నాను. I can clearly show the sparkling image of I, the soul, ప్రకాశిస్తున్న రూపంగా ఆత్మ అయిన నేను forehead, నా నుదుటి మధ్యలో ఉన్నాను. with a pilgrimage of silence. My face, ఈ మౌన యాత్రలో the experience నా ముఖంలో శాంతి అనుభవం కలుగుతుంది. my eyes speak pure thoughts.